ఏంటమ్మా ఇక్కడ ఏంటి నీళ్లు బాగా సమస్య ఉందమ్మా మీకు పచ్చిబాడులో బాగా బాగుందండి సమస్య. ఎప్పటి నుంచి రావట్లేదమ్మా మీకు నీళ్ళు 2 నెలల నుంచి రావటంలా. 2 నెలల నుంచి రావట్లేదా? మరి వాటర్ ఇవన్నీ ఎక్కడ పట్టుకో ఎట్లా కొనుక్కుంటున్నారా ఈ నీళ్లు? అవునండి. ఏమ్మా ఎంత 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 తీసుకున్నారా మీ డ్రమ్ము? డ్రమ్ము 150 రూపాయలు. డ్రమ్ము 150 పెట్టి నీళ్లు కొనుక్కుంటున్నారు మీరు? అవునండి. అసలు మీకు ఇక్కడ వాటర్ ఏమి పంచాయతీ వాళ్ళు సప్లై అవ్వట్లేదా? లేదండి. అసలు ఎవరు కూడా ప్రభుత్వం నుంచి కూడా ఏమి సప్లై లేదు రావటంలా. బురదలు బురదలు వచ్చినాయి, అవి కూడా రావటంలా. నీళ్లు వాడుకోవడానికి కూడా ఇక్కడ నీళ్ళు లేవు. అయితే వాడుకోవడానికి కూడా డ్రమ్ముల్లో కొనుక్కోవాల్సిందే. అంతే. పిల్లలకి బాగుంటాం లేదు, ఆ నీళ్లు పోసుకుంటే దురదొస్తుంది. అది ఎప్పటి నుంచి కొనుక్కుంటున్నారమ్మా ఈ నీళ్ళు? ఇవన్నీ మేము 15 రోజుల నుంచి కొనుక్కుంటున్నాం. 15 రోజుల నుంచి రోజుకి 2 డ్రమ్ములు కొనుక్కుంటున్నారమ్మా? కొనుక్కుంటున్నాం. పడతాయి, రోజుకి 2 డ్రమ్ములు పడుతున్నాయి. మీరు ఈ నీళ్లు కొనుక్కోవడమే, రోజుకంటే 300 రూపాయలు చెప్పి కొనడమే. అంతే. మరేంటి ఈ సమస్య మీద మరి మీరు ఎవరికి అధికారులకు ఎవరికి చెప్పలేదా? మరి చెబుతున్నాం, పంపిస్తాం అంటున్నారు కానీ పట్టించుకోవట్లా. ఇవాళ వచ్చినాయి, ఇవాళ వస్తే తలా రొమ్ము వేసిపోయారు. ఎప్పుడో ఒకసారి వస్తున్నారు, చెబితే వస్తారు. అది నిన్న వచ్చిపోయారు అంతే. అయితే మీకు ప్రభుత్వం నుంచి ఏం పట్టించుకోవట్లేదు ఇక్కడ? ఏముంది, ఇంక పట్టించుకోవడానికి చెబుతుంటే వింటాం లేదు, మానుకో వస్తాం వస్తాం అంటున్నారు అంతే. ఇంకా ఏంటంటే ఇక్కడ గుంటూరు పార్లమెంట్ లో పెమ్మసాని గారు పోటీ చేయబోతా ఉన్నారు. మరి ఇక్కడ ఆయన గెలుపు ఎలా ఉంటుందండి? 100%, 99 కాదు, 100% బ్రహ్మశాన్ చంద్రశేఖర్ గెలుస్తాడు. మేమందరం కృషి చేస్తాం. ఎంత మెజారిటీతో గెలుస్తారండి? మాక్సిమం 1,00,000 పైన అనుకుంటున్నాం సార్. మరి 1,00,000 తగ్గొచ్చు, లేకపోతే 1,00,000 దాటొచ్చు. మాక్సిమం రామాంజనేయులు కూడా మాక్సిమం 30 నుంచి 50 వరకు అనుకుంటున్నాం సార్. అది తగ్గొచ్చు, పెరగచ్చు. అయితే గెలుపు మట్టి కన్ఫర్మ్. చంద్రబాబు నాయుడు సీఎం కన్ఫర్మ్. బ్రహ్మశాన్ గెలుస్తాడు, ప్లస్ రామాంజనేయులు గెలుస్తాడు సార్. మేము బాగా కృషి చేస్తాం. థ్యాంక్ యూ సార్.